హాయ్! వెల్కమ్ టు ఈజీ మ్యాథ్స్ ట్రిక్స్ ఛానల్. సో, సింప్లిఫికేషన్ ట్రిక్స్‌లో బాడ్మాస్ రూల్, బాడ్మాస్ రూల్. సో, అందులో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో, ఇచ్చిన వెంటనే ఏంటి ప్రాబ్లమ్ ఏముంది చేసేయచ్చులే అనుకుంటారు చాలామంది. కానీ ఇక్కడ చాలామంది మిస్టేక్స్ చేస్తున్నారు. సో, ఈ రూల్ అప్లై చేసి చేయాలి. అంతే. ఓకే. సో, ఫస్ట్ అంటే వినికులం. వినికులం అంటే బారు. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పానమ్మా. ఒకసారి చూడండి. లాస్ట్ వీడియో ఒకసారి చెక్ చేయండి. ఓకే. సో, అంటే వెనుకలం బార్. సో, ఫస్ట్ బార్ వాల్యూ ఫైండ్ ఔట్ చేయాలి. నెక్స్ట్ బ్రాకెట్స్. అంటే బ్రాకెట్స్. సో, ఇందులో వచ్చి స్మాల్ బ్రాకెట్స్, నెక్స్ట్ కర్లీ బ్రాకెట్స్, నెక్స్ట్ స్క్వేర్ బ్రాకెట్స్. సో, ఈ ఆర్డర్‌లో సాల్వ్ చేయాలి. ఓకే. సో, అంటే హాఫ్. ఆర్డర్ అని కూడా వస్తుంది. ఆర్డర్ వచ్చినప్పుడు 2 స్క్వేర్, 3 స్క్వేర్ వస్తుంది. అదొకటి. ఇదేంటంటే హాఫ్ ఇచ్చినప్పుడు కూడా రూల్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 2/3 అని ఇచ్చాడనుకోండి. 2/3 అంటే ఏంటంటే 2 ఇంటూ 3. 2 ఇంటూ 3 ఇది సాల్వ్ చేయాలి. ఓకే. సో, డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్. ఓకేనా. సో, ఈ ఆర్డర్లో మనము వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే. చూడండి ఎగ్జాంపుల్. సో, ఇది ఎగ్జాంపుల్. ఓకేనా. ఫస్ట్ ఏం చేయాలి? వెనుకలం ఉందా ఇక్కడ? లేదు. సో, నెక్స్ట్ బ్రాకెట్స్లో చేయాలి. ఓకేనా. బ్రాకెట్స్ అంటే ఇక్కడ 19 - 4. ఫస్ట్ స్మాల్ బ్రాకెట్సే కదా సాల్వ్ చేయాలి మనం. సో, 19 - 4 అంటే ఎంత? 15. సో, డివిజన్ 60. ఓకే. నెక్స్ట్ కర్లీ బ్రాకెట్స్ డివిజన్ కదా. 60/15 అంటే ఎంత? 15 4 జార్ కదా. సో, 4 ఆన్సర్. ఓకే. సో, ఈ బ్రాకెట్ వాల్యూ మొత్తం ఆన్సర్ ఎంత? 4. ఓకే. సో, ఇక్కడ మైనస్ ఉంది కదా, మైనస్ వేసేయండి. సో, ఇక్కడ 1/2 ఆఫ్ 10. ఓకేనా. 1/2 ఆఫ్ 10 అంటే ఎంత చెప్పాను. 1/2 ఆఫ్ అంటే ఎంత? ఇంటూ అని అర్థం. సో, 10 ఇంటూ 10. ఓకేనా. 1/2 ఇంటూ 10. సో, 2 5s are 10. ఓకే. అంటే దీని వాల్యూ ఎంత వచ్చింది? 5. ఓకేనా. సో, 5 నెక్స్ట్ ఏముంది ఇక్కడ? ఇంటూ 7. ఓకే. సో, 7 ఇంటూ 5 అంటే 35. సో, 35 - 4. ఈ వాల్యూ మొత్తం ఎంత? 35. ఇది ఎంత వాల్యూ ఎంత వచ్చింది? 35 - 4. నెక్స్ట్ ఇది ఎంత చూడండి. ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా వేసేయండి. -15. ఓకే. అర్థమవుతుందమ్మా. ప్లస్ 26 ప్లస్. ఓకే. సో, ఇప్పుడు సాల్వ్ చేయవలసింది ఏంటి ఇక్కడ మీరు ఒకసారి చూడండి. సేమ్ సైన్ ఉన్నప్పుడు ఏమంటారు? సేమ్ ఆపరేషన్ ఉన్నప్పుడు ఏం చేయాలి? మైనస్ ఉన్న ప్లస్ చేసేయాలండి వాల్యూస్. ఒకవేళ ప్లస్ ఉంటే ప్లస్ చేసేయాలి. అర్థమవుతుందమ్మా ఇక్కడ? -35 - 4 ఏమవుతుంది? -39. ఓకే. సో, ఈ 2 ప్లస్ వాల్యూస్ కదా, ఈ 2 యాడ్ చేసేయండి. అంటే ఎంత వస్తుంది? 6 + 5 అంటే 11. ఓకే. 41 దీని వాల్యూ. మైనస్ దీని వాల్యూ ఎంత? 39 - 39. సో, 41 - 39 అంటే ఎంత? 2. సో, 2 ఈజ్ ద ఆన్సర్. ఓకే. సో, అర్థమైందా సాల్వ్ చేయడం? ఫస్ట్ చేయవలసిన పని వెనుకలం చేయాలి. వెనుకలం బార్ లేదు. నెక్స్ట్ బ్రాకెట్స్లో కూడా ఫస్ట్ స్మాల్ బ్రాకెట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ కర్లీ బ్రాకెట్స్. ఓకేనా. నెక్స్ట్ స్క్వేర్ బ్రాకెట్స్ చేయాలి. ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్స్ లేదు. సో, హాఫ్ అంటే ఇంటూ అని మీనింగ్. ఓకేనా. దీని మీనింగ్ హాఫ్ మీన్స్ ఏంటంటే ఇంటూ. ఓకే. అర్థమైందా? హాఫ్ మీన్స్ ఇంటూ. సో, 1/2 ఆఫ్ 10 అంటే 1/2 ఇంటూ 10. ఓకేనా. సో, 5. సో, ఇంటూ ఉంది కాబట్టి ఇక్కడ ఇంటూ చేసాం. అర్థమైందా? ఓకే. సో, 2 ఈజ్ ద ఆన్సర్. ఓకే. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. సో, 46 - 4 ఇంటూ ఇంత వాల్యూ ఇచ్చారు +12. ఓకేనా. సో, ప్రాబ్లం ఎంత పెద్దగా ఉందని ఫస్ట్ కంగారు పడకుండా, టెన్షన్ పడకుండా జాగ్రత్తగా సో, రూల్ ఏంటి అప్లై చేసి చేయండి. ఇది రూల్. వినుకులం అంటే అంటే వినుకులం అంటే బార్స్. సో, బార్ లేదు ఇక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎక్కడైనా బార్ ఉందా? సో, ఫస్ట్ బార్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో, బార్ లేదు.
ఓకే. నెక్స్ట్ బ్రాకెట్స్లోకి వెళ్ళిపోండి. బ్రాకెట్స్ అంటే ఫస్ట్ చేయవలసింది ఏంటి? స్మాల్ బ్రాకెట్స్. స్మాల్ బ్రాకెట్స్ అంటే ఇవి సాల్వ్ చేయాలి. స్మాల్ బ్రాకెట్స్లో కూడా ఫస్ట్ మనం ఏం చేయాలి? డివిజన్ చేయాలి. ఓకేనా? సో డివిజన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి ఫస్ట్. ఇక్కడ డివిజన్ ఎంత? 16/4 ఎంత? 16/4 అంటే 4 4s are 16, 4 కదా. సో దీని వాల్యూ 4. ఓకేనా? సో 4 ఇంటూ 2 అని వచ్చింది. ఓకేనా? ఓకే. సో 3 ఇంటూ 3 అంటే ఇక్కడ 9 వాల్యూ. ఓకే. ప్లస్ 12 ప్లస్ 12 ఇది 4 ఇంటూ. ఓకేనా? సో 4 ఇంటూ ఇక్కడ మల్టిప్లికేషన్ ఇదంతా 4 ఇంటూ 2 అంటే 8. ఓకేనా? 12 ప్లస్ 8 మైనస్ 9. ఓకే. సో 4 ఇంటూ 12 ప్లస్ తర్వాత ఏంటి? ఎడిషన్. మల్టిప్లికేషన్ తర్వాత ఎడిషన్ చేయాలి కదా. ఓకే. సారీ ఇక్కడ 12 కాదు 22 కదా. చూడండి ఇక్కడ ప్రాబ్లము 22 ఇచ్చారు. ఓకే. సో 22 ప్లస్ 8 అంటే 30 మైనస్ 9. ఓకేనా? ప్లస్ 12 అది అలా ఉంచండి. సో ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ 30 మైనస్ 9. బ్రాకెట్లో వాల్యూ ఎంత? 30 మైనస్ 9 అంటే ఎంత? 21. ఓకేనా? సో 4 ఇంటూ ప్లస్ 12. ఓకే. సో 4 ఇంటూ అంటే 4 1s are 4 4 2s are 8 84 ప్లస్ 12. సో ఈ వాల్యూ మొత్తం ఎంత వచ్చింది మనకి? ఈ వాల్యూ ఎంత వచ్చింది మనకి? తను 84 వచ్చింది ప్లస్ 12. ఓకే. మైనస్ 46. ఓకే. సో అర్థమైందా? ఓకేనా? సో ఇప్పుడు చేయవలసిన పని ఏంటి? మీరు యాడింగ్. ఫస్ట్ యాడింగ్ ఏంటి? ఇక్కడ సైన్ ఏంటి? ప్లస్ కదా. సో ఇది ప్లస్ ఇది చేయాలి 12. ఓకేనా? సో ఈ రెండు యాడ్ చేయండి ఫస్ట్. 6 ప్లస్ 2 అంటే 8. ఓకే. అర్థమవుతుందా? 6 ప్లస్ 2 8. ఓకేనా? 4 ప్లస్ 1 5 మైనస్ 84. ఇప్పుడు మైనస్ చేయాలి. సో 58 మైనస్ 84 అంటే ఎంత? 26. కానీ మైనస్ 26. సో మైనస్ వాల్యూ కదా ఇక్కడ. మైనస్ 84 కదా. సో మైనస్ 26. సో మైనస్ 26 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? సో అర్థమైందా? ఓకే. సో జాగ్రత్తగా ఫైండ్ అవుట్ చేసుకుంటూ నెమ్మదిగా క్లియర్గా చేయాలి. ఓకేనా? ఫస్ట్ బ్రాకెట్స్లో చేయాలి. నెక్స్ట్ స్మాల్ బ్రాకెట్స్, నెక్స్ట్ ఖాళీ బ్రాకెట్స్. సో ఫస్ట్ వినుకులం చేయాలి. వినుకులం చేయండి అంటే బార్ ఉండాలి. ఇక్కడ బార్ లేదు కాబట్టి ఇలా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? సో అర్థమైందా? ఓకే. సో నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో నెక్స్ట్ ఇంకా ప్రాబ్లమ్స్, ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఇంకా నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే. థ్యాంక్ యూ.